హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు త్రివిధాస్ 28th ట్రిప్. 2024 సంక్రాంతి రోజు నేను త్రివిధాని తీసుకుని మా అమ్మమ్మ ఊరైతే వెళ్ళాము. త్రివిధాని ఫస్ట్ టైం మా అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి చిన్నప్పటి నుంచి నేను మా అమ్మమ్మ ఊరు వెళ్ళడానికి ఎంత ఎగ్జైట్ అయ్యి ఇంట్రెస్ట్ చూపిస్తానో నా కూతురుని తీసుకుని వెళ్ళడానికి కూడా నేను అంతే ఎగ్జైట్ అయ్యాను. అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే అందరి దగ్గరికి వెళ్ళిపోయింది త్రివిధ. లాస్ట్ చిన్నమ్మమ్మ తను. సో మా తాతయ్య అమ్మమ్మ కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ముని మనవరాలను చూసుకుని. మా హస్బెండ్ని అండ్ త్రివిధాని ఇదే ఫస్ట్ టైం నేను మా అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళడం. సో మా హస్బెండ్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను ఈ చెట్టు ఎక్కాను చిన్నప్పుడు, ఈ కాలువలో ఆడుకున్నాను అని చెప్పి. అండ్ త్రివిధ కూడా వెదర్ని బాగా ఎంజాయ్ చేసింది. చల్లని గాలి, చుట్టూ పచ్చని చేలు అండ్ పక్కన చిన్న పిల్ల కాలువ. సో చిన్న పిల్లలందరూ వచ్చారు త్రివిధాని చూడడానికి. మా అమ్మమ్మ ఇంటి దగ్గర పిల్లలు అందరి ఫేస్లో చూస్తే వాళ్ళు ఎవరి కిడ్స్ ఈజీగా చెప్పేయచ్చు, ఎందుకంటే అందరూ అంతా జిరాక్స్ కాపీస్లో ఉంటారు. సో త్రివిధ అయితే ఆ ఊరినంతా చూసి జనాల్ని చూసి ఎక్కడ ఏడవలేదు, చక్కగా ఎంజాయ్ చేసింది. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి నేను అమ్మమ్మ ఊరు వెళ్ళిన తర్వాత చాలా గేమ్స్ నేర్చుకుని వచ్చేవాళ్ళం అనమాట. స్కూల్ ఓపెన్ చేసేసరికి అప్పుడప్పుడు తండ్రి, వీరి వీరి గుమ్మడి పండు, గూటి బిల్ల అండ్ రాడుతో చింతకాయలని కొట్టి చింతకాయలు తినడం, మామిడికాయలను కొట్టి మామిడికాయలను తినడం. ఆ రాడుతో ఒక మామిడికాయని చింతకాయని కొట్టి పడితే ఎంతో హ్యాపీ ఉండేది. వాళ్ళంతా మా అమ్మమ్మ ఫ్రెండ్స్ అనమాట. సో త్రివిధాని తీసుకుని ఫస్ట్ టైం మా అమ్మమ్మ ఊరు వెళ్ళాను కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. సో అందరికీ స్వీట్స్ ఇచ్చేసి కొన్ని రీల్స్ చేద్దామని మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చిన్నప్పుడు ఎన్నో గేదెలు, కోడులు అన్నీ ఉండేవి. మోర్ దెన్ 50 years దాని ఏజ్. సో చిన్నప్పుడు కూడా ఇక్కడే ఆడుకునేవాళ్ళం. మొత్తం క్రికెట్, నెక్స్ట్ గూటి బిల్ల, ఏడు పింకులాట ఇవన్నీ ఇక్కడే ఆడుకునేవాళ్ళం. త్రివిధాని తీసుకుని ఒక రీల్ చేద్దామని చెప్పి అలా ట్రై చేసి ఒక రీల్ అయితే చేసాము. లేటర్ ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ మా తాతయ్య అమ్మమ్మలతో బాగా ఆడుకుంది. ఎవ్రీ ఫోటో ఈజ్ ఎ మెమరీ, ఎవ్రీ వీడియో ఒక మెమరీ. ఇవన్నీ ఎప్పుడు ఫరెవర్ ఉంటాయి. త్రివిధ పెద్ద అయిన తర్వాత కూడా నేను ఫస్ట్ టైం మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళానని చెప్పి వీడియో చూసి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. మా అమ్మమ్మ ఇంట్లో నియర్లీ 20 మంది మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టి పెరిగారు. నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు త్రివిధ అనమాట. త్రివిధ అయితే 4th జనరేషన్ కిడ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మమ్మ ఊరు మీద, అమ్మమ్మ ఇంటి మీద ఒక లవ్ బాండింగ్ అన్నది ఉంటుంది. నాకు కూడా చాలా ఎక్కువ ఉన్నది. సో త్రివిధాని చూడడానికి అయితే అందరూ వచ్చారు. ఇంకా త్రివిధ టైర్డ్ అయిపోయింది. ఇంకా స్లీపింగ్ టైంకి వచ్చేసింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసిన తర్వాత త్రివిధ 28th ట్రిప్ అయితే ఎండింగ్కి వచ్చింది. మేమైతే స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము. మేము అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఎంత తొందరగా వెళ్దామని ఖచ్చితంగా చీకటి పడిపోతుంది. సో ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఆ నైట్ అంతా ఆడుకుని త్రివిధ ఆ రోజు 3 or 3:30కి పడుకుంది. 2:30కి కూడా వాళ్ళ పెద్ద మామ జోలపాట్లు, లాలిపాట్లు పాడిస్తూ నిద్రపించాడు. సో అన్నయ్య ఉన్న 1 month కూడా ఎవ్రీ డే కూడా అన్నయ్య నిద్రపించాడు. సో సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.